బ్రేకింగ్ న్యూస్. డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ కు ఊరట లభించింది. సినీ నటి త్రిషపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో ఉదయనిధి స్టాలిన్ ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే స్టేషన్ కు తీసుకువెళ్లిన పోలీసులు విచారించి స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు. రైట్. ఉదయనిధి స్టాలిన్ ను పోలీసులు అరెస్టు చేసిన సమయంలో పార్టీ నేతలు బెయిల్ కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై విచారించిన ధర్మాసనం ఉదయనిధి స్టాలిన్ ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. ఈ సందర్భంలో ఉదయనిధి స్టాలిన్ ను కస్టడీలో ఉంచే ఉద్దేశ్యం లేదని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. No instructions. IO can proceed with as per the rule. Okay. కావేరీ జలాల వ్యవహారంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం విజయ్ నటి త్రిషను ఉద్దేశించి ఉదయనిధి స్టాలిన్ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టీవీకే పార్టీతో పాటు పలు పార్టీలు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అనంతరం ఉదయనిధి స్టాలిన్ పై పోలీసులకు ఫిర్యాదు అందగా విచారణ నిమిత్తం అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకెళ్లారు. ఈ వ్యవహారం తమిళనాడులో తీవ్ర దుమారం రేపింది. No, officer concerned has informed no instructions. I'm asking. రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కాశీరావు ఫోన్ ఇన్ లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ కాశీరావు, తమిళనాడులో తీవ్ర దుమారం రేపిన డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్టు వ్యవహారంలో ఊరట లభించినట్లుగా తెలుస్తోంది. టీవీకే అధినేత సీఎం విజయ్ అలాగే నటి త్రిష వ్యవహారంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు గాను అరెస్ట్ అవగా ఆయనకి స్టేషన్ బెయిల్ ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినట్లుగా మనకి సమాచారం అందుతోంది. అప్డేట్స్ ఏంటి కాశీరావు? ఉదయనిధి స్టాలిన్ కు భారీ ఊరట లభించిందని మనం చెప్పుకోవాలి. సినీ నటి త్రిషను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఉదయనిధి స్టాలిన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి కూడా తెలిసిందే. మంగళవారం ఉదయం చెన్నైలోని ఆయన నివాసానికి చేరుకున్నటువంటి పోలీసులు ఆయన అదుపులోకి తీసుకుని విచారణ కోసం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే కొద్దిసేపు విచారణ అనంతరం పోలీసులు ఆయనకు స్టేషన్ బెయిల్ మంజూరు చేసి విడుదల చేశారు. దీంతో ఉదయనిధి స్టాలిన్ అరెస్టు వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. అంతకుముందే ఈ కేసులో తనను అరెస్టు చేసే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరపున న్యాయవాదులు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఇదే సమయంలో పోలీసులు ఉదయనిధిని అదుపులోకి తీసుకోవడంతో ఈ వ్యవహారం మరింత ఉత్కంఠకు దారితీసింది. ఈ పిటిషన్ పై అత్యవసరంగా విచారణ చేపట్టినటువంటి మద్రాసు హైకోర్టులో ఉదయనిధి స్టాలిన్ దీర్ఘకాలం కస్టడీలో ఉంచే ఉద్దేశం తమకు లేదని తమిళనాడు ప్రభుత్వం తరపు న్యాయవాది స్పష్టం చేశారు. విచారణ అనంతరం స్టేషన్ బెయిల్ పై విడుదల చేస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీంతో ఉదయనిధిని వెంటనే విడుదల చేయాలని కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ మొత్తం వివాదానికి కారణం కావేరీ జలాల అంశంపై తంజావూరులో నిర్వహించినటువంటి ఒక రాజకీయ కార్యక్రమం. కావేరీ నీటి కోసం తమిళనాడు ఎదుర్కొన్నటువంటి సమస్యలను ప్రస్తావిస్తూ ఉదయనిధి స్టాలిన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సినీ నటుడు విజయ్ను విమర్శిస్తూ మాట్లాడుతున్నటువంటి సమయంలో